నిరుపేదలకు, వితంతు, వికలాంగులకు, ఒంటరి స్త్రీలకు పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఐద్వా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడారు. నిరుపేదలకు, వితంతు, వికలాంగుల, ఒంటరి స్త్రీలకు పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఐద్వా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇన్సూరెన్స్ సౌకర్యం లేకపోవడం వలన సభ్యురాలు మరణించినట్లయితే ఆ భారం గ్రూప్ సభ్యులపైనే పడుతుందని, అర్ధాంతరంగా గ్రూపులు నిలిచిపోతున్నాయని తెలియజేశారు. ప్రభుత్వమే ప్రతి మహిళకు ఇన్సూరెన్స్ కట్టాలని తెలిపారు. అర్హులైన పేదలు గత కొన్ని సంవత్సరాలుగా దరఖాస్తులు చేసుకున్నప్పటికీ రేషన్ కార్డులు మంజూరు చేయడం లేదని, కనీసం చేర్పులు మార్పులకు కూడా అవకాశం లేదని అన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు, సన్నబియ్యం అందాలంటే రేషన్ కార్డులు తప్పనిసరి అని, దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని కోరారు. ఇందిరమ్మ ఇల్లు ప్రతి మహిళకు 2500, ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్న హామీ బుట్టదాఖలు అయిందని విమర్శించారు. ప్రతి మహిళను లక్షాధికారిని చేస్తామన్న వాగ్దానం అమలు చేయాలని, వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలబోయిన వరలక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండ అనురాధ, జిట్టా సరోజ, నిమ్మల పద్మ, జిల్లా ఆఫీస్ బేరర్స్ భూతం అరుణకుమారి, తుమ్మల పద్మ, ఎస్కే సుల్తానా, ఊర్మిళ, అరుణ, ఇందిర, శశికళ, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.